మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని మొర్రివానిగూడెం ఇసుక ర్యాంపుల వద్ద ఎక్స్ట్రా బకెట్ల దందా జోరుగా కొనసాగుతోంది. భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ బకెట్లను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక ర్యాంపుల్లో కాంట్రాక్టర్ల ఆగడాలు హద్దుమీరిపోతున్నాయి. దీనిపై సంబంధిత అధికారులు మౌనం వహించడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదంతా టీఎస్ఎండీసీ అధికారుల కనుసన్నాలో జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ములుగు జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై మరింత సమాచారాన్ని మా వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ప్రసన్న, ములుగు జిల్లాలో ఇసుకాసులు రెచ్చిపోతున్నారని కూడా చెప్పవచ్చు. ఏదైతే ఇసుక బకెట్ల దందా నిర్వహిస్తూ కూడా జేబులు నింపుకుంటున్నారు. లక్షల్లో ప్రభుత్వానికి ఆదాయానికి మాత్రం గండి కొడుతున్న పరిస్థితి మాత్రం ములుగు జిల్లాలో ఉన్న ఇసుక ర్యాంపుల్లో కూడా ఉందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని మొర్రివానిగూడెం ఇసుక ర్యాంపు వద్ద మాత్రం అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఇటు ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి కొడుతూ ఎక్స్ట్రా బకెట్లను దాదాపుగా 3,000 నుంచి 6,800 వరకు కూడా ఎక్స్ట్రా బకెట్లను లోడ్ చేసుకుంటూ కూడా సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సొసైటీ ఇసుక ర్యాంపుల కాంట్రాక్టర్ సంబంధించి కూడా వీళ్ళ ఆగడాలు మాత్రం మితిమీరిపోతున్నాయని కూడా చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఏదైతే ఎక్స్ట్రా బకెట్ల దందా జరుగుతున్నా కూడా అధికారులు మాత్రం మౌనం వహించడం పట్ల మాత్రం వాళ్ళు ఆరోపణలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే టీఎస్సీ ఎండీసీ ఆధీనంలో ఉండవలసిన ఇటు ఇసుక ర్యాంపుల వద్ద మాత్రం ఈ విధంగా ఎక్స్ట్రా బకెట్లు దందా నడవడం పట్ల మాత్రం ప్రజలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఇసుక అక్రమ రవాణాతో పాటు ఇటు ఓవర్లోడ్ వల్ల మాత్రం ఇటు రహదారుల మీదకి వచ్చిన లారీలు మాత్రం ఇప్పటికే ఇటు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ లారీలు ఢీకొని కూడా చాలా మంది కూడా ప్రమాదవంతులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది చనిపోయిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ఈ తతంగం అంతా జరుగుతున్నా కూడా ఇటు టీఎస్ఎండీసీ అధికారులు కావచ్చు, ఇటు పోలీసు అధికారులు కూడా నిమ్మకి నీరెత్తినట్లు కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటికైనా ఏదైతే ములుగు జిల్లాలో ఉన్న ఇసుక ర్యాంపుల వద్ద ఈ ఎక్స్ట్రా బకెట్ల ఓవర్లోడ్ కు సంబంధించి కూడా నిలిపివేయాలంటూ కూడా ఇటు ప్రజలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైతే ఈ రేసింగ్ కాంట్రాక్టర్లు ఉన్నారో ఈ రేసింగ్ కాంట్రాక్టర్లు కూడా మితిమీరిపోతున్నారు. ఏమైనా అడిగితే మాత్రం దౌర్జన్యానికి దిగుతున్నారంటూ కూడా గ్రామస్తులు మాత్రం ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ఇటు పోలీసు అధికారులు కావచ్చు, ఇటు టీఎస్ఎండీసీ అధికారులు కావచ్చు, ఇటు ఆర్టీఓ అధికారులు కూడా ఈ లారీలకు సంబంధించి కూడా ఏదైతే టీఎస్ఎండీసీ ఆన్లైన్ ప్రకారం ఏ విధంగా అయితే ఎన్ని టన్నులు అయితే వేసుకోవాలో అదే విధంగా వేసుకోవాలంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవర్లోడ్ వల్ల మాత్రం ఇటు లారీలు ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రసన్న, ఇప్పటికైనా ఏదైతే ఇటు ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న ఎక్స్ట్రా బకెట్ల దందాకు సంబంధించి కూడా అధికారులు విచారణ చేపట్టి ఆ ర్యాంపు సంబంధించిన రేసింగ్ కాంట్రాక్టర్ల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రసన్న, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.